పాములు పట్టేవాడు పాము కాడికి బలైపోయినట్టు రోస్టింగ్ చేస్తా అని చెప్పి వెళ్ళినోడు తిరిగి వాళ్ళ చేతిలో రోస్టే బయటకు వచ్చాడు. ఈస్ నన్ అదర్ దాన్ అక్షయ్. ఈస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్. రీసెంట్గా మొన్న బిగ్ బాస్కి ఇప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుంది కదా, అందులో పార్టిసిపేట్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. అంటే వాళ్ళు ఏంటంటే జడ్జెస్, ఐ మీన్ బిందు మాధవి, నవదీప్ అండ్ అభిజిత్ అండ్ శ్రీముఖి వన్ ఆఫ్ ది యాంకర్ లాగా అక్కడే. సో వీళ్ళు ఏమన్నారంటే నీ స్ట్రెంగ్స్ నేను అడిగితే మనోడు ఏంటి రోస్ట్ బాగా చేస్తని చెప్పాడు. తన స్ట్రెంత్ అని చెప్పుకున్నాడు రోస్ట్. సో వీళ్ళు రోస్ట్ చేయమని చెప్తే మనోడు చేశాడు, బట్ అది వాళ్ళకి రోస్ట్లా లేదు, హ్యూమిలిటేట్ చేసినట్టు అనిపించింది, ఐ మీన్ డీమింగ్ చేసినట్టు అనిపించింది. సో అందుకు వాళ్ళు తీసుకోలేకపోయారు, తిరిగి వాళ్ళే రోస్ట్ చేసి పంపించారు. బట్ అంటే తన మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ అబ్బాయి అయితే కొంచెం బెటర్గా ఫైట్ చేసి అనిపించింది ఈ అక్షయ్ అనే వ్యక్తి. ఎందుకంటే మిగతా వాళ్ళు పొమ్మంటే అన్నీ బయటకు మూసుకొచ్చారు. అట్లీస్ట్ తను అడిగాడు రేస్ను, అంటే ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తానని చెప్పి. అది నాకు బెటర్గా అనిపించింది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మిగతా వాళ్ళు పొమ్మంటే వచ్చారంతే మూసుకొని, ఎందుకు ఏమిటి రేసెస్ ఎవరు అడగలేదు, తిను ఒక్కడే నాకు రేస్ అడిగాడు కరెక్ట్గా. అది కొంచెం బెటర్ అనిపించింది. జనరల్గా మనోడు రోస్టింగ్కి హ్యూమిలిటేట్కి డిఫరెన్షియేషన్ తెలుసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రోస్టింగ్ అంటే ఫన్ వేలో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయాలి, బట్ మనోడు చేసే రోస్టింగ్ ఎలా ఉందంటే అది హ్యూమిలిటేట్ చేస్తే ఉంది. ఇప్పుడు శ్రీముఖిని నీ చూస్తే గుర్రం గుర్తొస్తుందంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం బిందు మాధవి గారిని ఏంటి, మీరు బిగ్ బాస్ తప్ప మీరు సాధించినట్టు నాకేం కనిపించలేదు అన్నాడు. అంటే మనోడు చెప్పిన నిజాలే, బట్ అక్కడ నిజాలు తెలుసుకోవడం కోసం పిల్లలేదు కదా, రోస్టింగ్ చేయమని అడిగారు. సో మనోడు ఫన్ జనరేట్ చేయాలి, బట్ వాడిని హ్యూమిలిటేట్ చేసేసరికి తీసుకోలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇది కొంచెం డీమెయిల్ అనిపించింది చూసే వాళ్ళకే. ఇన్సెట్ మన వాళ్ళే తిరిగి రోస్ట్ చేసి పంపించారు. నవదీప్ విషయానికి వస్తే అతను అసలు తీసుకోలేకపోతున్నాడు. కనీసం మనోడు స్టార్ట్ చేసినప్పుడే ఎంత ఫాస్ట్గా కట్ చేద్దాం చూస్తున్నాడు నవదీప్. బై ద వే అసలు నవదీప్ గా నాకు తెలిసి సాధించినంత ఏం లేదు, ఎందుకంటే అతనికి వచ్చిన ఇంట్రొడక్షన్కి జై మూవీ లాంటి పడింది అతనికి. సో ఇప్పుడు అతని రేంజ్ ఎక్కడో ఉండాలి. ఆర్యా 2 చాలా మంచి మంచి మూవీస్ వచ్చాయి, బట్ అయినా సరే తనతో పాటు వచ్చిన కాంటెంపరీ యాక్టర్స్ అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. బట్ నవదీప్ మాత్రం ఇంకా ఇలాంటి షోస్ చేసుకుని ఉండిపోయాడు. ఎందుకంటే ఈ నవదీప్ గారు అట్ ద సేమ్ టైం ఆ బిందు మాధవి, అభిజిత్, అలాగే శ్రీముఖి కూడా, వీళ్ళంతా కూడా ఉప్పల బాలు గారిని చాలా దారుణంగా హ్యూమిలిటేట్ చేసి పంపించారు. అదైతే చాలా బాధ అనిపించింది నాకు. సో ముందు మీరు ఏదైనా సాధిస్తే అప్పుడు మీరు ఆపోజిట్ పర్సన్ క్రిటిసైజ్ చేసినా పర్లేదు. ఆఫ్టర్ మీరు బిగ్ బాస్కి వెళ్ళారంతే, అది బిగ్ బాస్ అనేది పెద్ద తెచ్చిమంటే ఏం కాదు. అంటే మరి ఏంటో జనాల్లో నాకు అర్థం కావట్లేదు, అంత ఫ్యాంటసీ ఎందుకు వచ్చేసిందో బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి. ఒరే అసలు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నాశనం అయిపోయినా తప్ప బిగ్ బాస్ వల్ల పైకి ఎదిగిందంటే ఎవరు లేరు నేను చూసిన వాళ్ళు. మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు షణ్ముఖ్ జస్వాంత్ గారికి బయట ఉన్నప్పుడే బోల్డ్ అంత క్రేజ్ ఉండేది, తను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాకే నాశనం అయిపోయాడు. నాకు తెలిసి ఆడెవడో ఉన్నాడు కదా జనాలు మోసం చేశాడు, రైతు బిడ్డ అని చెప్పి. ఆడికి తప్ప నాకు తెలిసి బిగ్ బాస్ ఎవరికి హెల్ప్ కాలేదు. అందరూ కూడా బిగ్ బాస్కి వెళ్ళడం, అందులో గెలిచిన వాళ్ళే సరే పార్టిసిపేట్ చేసినా సరే బయటకంటూ వాళ్ళకి ఉదికిందంటే ఏమీ లేదు. సో మీరు ఓన్ టాలెంట్తో బయట ఏమైనా ఏదో అచీవ్ చేసుకొని బెటర్ తప్ప ఈ బిగ్ బాస్ లాంటి ఫ్యాంటసీస్ పెట్టుకోవడం వేస్ట్ అనేది నా ఒపీనియన్. సో అండ్ వీళ్ళైతే సభ్య సమాజ్ ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఉప్పల బాలు పట్టుకుని అన్నారు. మరి లాస్ట్ టైం పాత పార్టిసిపేట్స్ ఉన్నారు కదా, ఈ దివ్వుల మాధురి, హర్యానా గ్లోరీ, మరి వీళ్ళందరినీ పంపించారు కదా, అప్పుడే సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దాం కానీ వీళ్ళు. అంటే మీరు అప్పుడు లేరా కాన్షియస్ చేసిన, ఇప్పుడు మాత్రం వచ్చిందంటే మీకు కాన్షియస్ డెసిషన్. సో అది చాలా తప్పు ఉప్పల బాల విషయంలో అయితే. మరి అట్ ద సేమ్ టైం అభిజిత్ గారు, నువ్వు పీకిందేం లేదురా నువ్వు బయటికి పో అని చెప్పి అక్షయ్ అన్నారు. మీరు అంత హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మీరే ఏం పీకలేదు. మీతో పాటు వచ్చిన విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు, మీరు మాత్రం ఇంకే షోస్ చేసుకుంటే మిగిలిపోయారు. సో మీతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా బెటర్ కదా. అలానే ఎవరి స్పెసిఫిసిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. మీరు అలాంటి హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేసిన అవసరం లేదు. మామూలు జడ్జిలా బిహేవ్ చేసి సరిపోద్ది, ఎక్స్ట్రా చేసిన అవసరం లేదు. ఇప్పుడు మీరైతే ఎలాగో హ్యూమిలిటేషన్ తీసుకోలేకపోయారు అక్షయ్ హ్యూమిలిటేట్ చేస్తుంటే, అలాగే మీరు హ్యూమిలిటేట్ చేసినప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్ అలాగే ఫీల్ అవుతారు. మీకు మాత్రం ఎమోషన్ ఉంటుంది ఏంటి, మీకు మాత్రం సెల్ఫ్ రెస్పెక్టా, మిగతా వాళ్ళకి ఉండదా ఏంటి? సో వాళ్ళకి అలానే ఉంటుంది. మీకు నో చెప్పకుండా నో చెప్పండి సరిపోద్ది, అంతేగాని హ్యూమిలిటేట్ చేసి పంపించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నాట్ ఓన్లీ అక్షయ్, వీళ్ళది కూడా సేమ్ అదే మిస్టేక్ ఉంది. బట్ నాకు తెలిసి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అక్షయ్ బెటర్. కనీసం అడిగాడు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తానని చెప్పి. అట్ ద సేమ్ టైం రోస్ట్ చేయమంటే హ్యూమిలిటేట్ చేసి వచ్చాడు. సో దాని తగ్గట్టు మనోడు బయటకు తోస్తారు, అది వాళ్ళ డ్యూటీ. మనోడు మన టాలెంట్ చూపించుకున్నాడు, వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించారు, సెట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనోడు తెలుసుకోవాలి రోస్ట్కి హ్యూమిలిటేట్కి డిఫరెన్స్. ఇప్పుడైనా సరే ఎదటోని హ్యూమిలిటేట్ చేసేసి అది రోస్ట్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డెఫినేషన్ చూడండి, రోస్టింగ్ అంటేనే ఫన్ జనరేట్ చేయడం ఎంటర్టైన్మెంట్లో, అంతేకాని ఎదటోని డీమింగ్ చేయడం కాదు.
ఎందుకంటే తన వీడియోస్ చాలా చూశాను. ఎదుటి ఇప్పుడు డీమింగ్ చేయడానికి ట్రై చేస్తారు అతను. ఐ మీన్ లైక్ ఎంబరెస్ చేయడం ఇవన్నీ మంచిది కాదు. ఎందుకంటే అది ఏదో రోజు రిఫ్లెక్ట్ అవుద్ది. వాళ్ళని పన్నీ వేలో మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, అంతేగాని డోంట్ ట్రై టు హ్యూమిలేట్ అదర్స్. అది ఏదో రోజు మీకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, మంచిది కాదు. సో రోస్ట్ చేయాలంటే మంచిదే, రోస్ట్ చేయాలంటే చేసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.